మోగచింతలపాలెం గ్రామంలో బొల్లపల్లి ఎస్ఐ బాలకృష్ణ మరియు వెనుకొండ రూరల్ ప్రభాకర్ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో గ్రామంలో ముఖ్య సమస్యల గురించి మరియు నేరాల గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి మరియు అలాగే యాక్సిడెంట్లు అలాగే సైబర్ క్రైమ్ అలాగే రాబోయే వాటర్ బాటిల్ ఎలక్షన్ లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండే నిమిత్తము గ్రామస్తులు అందరికీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు పంచాయతీ ఆఫీస్‌లోనే ఇక్కడ నైట్ బస చేయడం జరుగుతుంది మరియు వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను అనుకున్న ఎస్ఐ ప్రభాకర్ ఇక్కడ ములాపల్లి ఎస్ఐ బాలకృష్ణ గారు ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము మరియు నసరాబాద్ డిఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము ములాపల్లి మండలంలోని మోగచింతల గ్రామంలో మలినిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామంలోని అందరినీ ఒక దగ్గరికి చేర్చి మీటింగ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా వాళ్ళకి ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఏం చేయాలి, పోలీస్ పరంగా దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి కొన్ని సమాజంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని నేరాల గురించి, అలాగే యాక్సిడెంట్ల గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, అట్లాగే నార్కోటిక్ డ్రగ్స్ గురించి, అందువల్ల గంజాయి లైక్ వాటి గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటి నివారణ మార్గాలు, వాటి మీద కూడా మేము వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు కూడా వాటిలో కొన్ని సమస్యలు చెప్పారు. పోలీస్ పరంగా చేయాల్సింది సపోజ్ వాళ్ళ ఊళ్ళో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, నా రోడ్డు మీద ఏమంటారు స్పీడ్ బ్రేకర్స్ అలాంటివి ఏర్పాటు చేయాలని అడిగారు. అట్లా సిసి కెమెరాల గురించి కూడా జరుగుతుంది, అలాగే ఉన్నారు. వాటికి కూడా 4,000 అవుతుంది కెమెరా. గ్రామస్తులకు సహకారంతో కూడా వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, గ్రామస్తుల్లో పోలీసులకి ప్రజలకి మధ్య మంచి సంబంధం ఉండే విధంగా వాళ్ళ సమస్యలకు ఫ్రీగా, అంటే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళతో ఏమేమన్నా ప్రాబ్లమ్స్ మాకు చెప్పగలరు, మేము కూడా వాటిని పరిష్కరించడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది, రావడం జరిగింది. అట్లాగే ఈరోజు ఈ పంచాయతీ ఆఫీస్లో ఇక్కడే మేము బలింతరం వాళ్ళు ఇక్కడే నైట్ బస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.